రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నూస్ తోటి టెక్నూస్ ఎపిసోడ్ 804తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను అడిగిన ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ని అయితే మనం చూసేద్దాం. సో మీరు ఆన్లైన్లో అయితే షాపింగ్ చేస్తూ ఉంటారు కదా, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు. సో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మీ ప్రోడక్ట్ కాకుండా వేరే ఏదైనా ప్రోడక్ట్ వచ్చిందా అని చెప్పి ఎప్పుడైనా నేను అడగటం అయితే జరిగింది. ఎస్ వచ్చిందన్న అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ 26% ఆఫ్ ది యూజర్స్ ఓట్ చేయడం జరిగితే, ఎప్పుడు అలా రాలేదు, నేను ఆర్డర్ చేసిన ప్రోడక్టే వచ్చిందని చెప్పి 69%, ఇక 2% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో నో అన్న అసలు అలాంటిది ఎప్పుడు జరగలేదు అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇక 3% అసలు నేను ఆన్లైన్ షాపింగే చేయనన్నా అని చెప్పి ఓట్ చేయడం అయితే జరిగింది. ఇక నా విషయానికి వచ్చారంటే ఎప్పుడు అలాంటివి రాలేదు, కానీ మోస్ట్లీ ప్రోడక్ట్ డ్యామేజెస్ అయితే వచ్చున్నాయి. సో వాటన్నిటిని మళ్ళీ నేను రిటర్న్ చేస్తే మళ్ళీ ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో రీప్లేస్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఆన్లైన్లో ఎప్పుడైనా మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేసేటప్పుడు సో వీలైతే ఎవరైతే డెలివరీ బాయ్ ఉంటారో అతని ముందే ఓపెన్ చేయండి. సో దట్ ఏమన్నా డిసడ్వాంటేజెస్ లేదన్నట్లయితే మిస్ మ్యాచ్డ్ ప్రోడక్ట్ లేదన్నట్లయితే డ్యామేజ్ ప్రోడక్ట్ వస్తే రిటర్న్ చేయొచ్చు. లేదు అన్నా కానీ రిటర్న్ పీరియడ్ అట్లీస్ట్ 10 days రిటర్న్ పాలసీ ఉన్న ప్రోడక్ట్స్ని అయితే చూసి పర్చేజ్ చేయండి. సో అది మీకు బెటర్ అవుట్పుట్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది, ఎక్స్పీరియన్స్ని కూడా ఆన్లైన్ గురించి. సో మెజారిటీ నేనైతే ఎక్కువ ఆన్లైనే షాప్ చేస్తూ ఉంటాను. ఇకపోతే ఈరోజు ప్రశ్న, స్టిల్ ఇప్పటికీ కూడా మీలో ఎవరన్నా 2 మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక, ఒకవేళ వాడితే సో దాంట్లో మీరు ఎలాంటి డివైజెస్ని వాడుతున్నారు? 2 స్మార్ట్ ఫోన్స్నే వాడుతున్నారా, లేదా ఒక స్మార్ట్ ఫోన్ ఒక ఫ్యూచర్ ఫోన్ వాడుతున్నారా, లేదా సింగిల్ ఫోన్నే యూజ్ చేస్తున్నారా, లేదా ఫ్యూచర్ ఫోన్ని మాత్రమే వాడుతున్నారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయడానికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి మోటరోలా నుంచే స్టార్ట్ చేద్దాం. మోటరోలా ఈరోజు వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యూచర్ ఫోన్స్ ఏవైతే వీటిని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఏ సిరీస్లో మన ముందు తీసుకొస్తూ ఆల్రెడీ వీళ్ళు మోటరోలా M50 అనుకుంటా అనే పేరుతో వీళ్ళు యూఎస్లో, లాటిన్ అమెరికాలో వీళ్ళైతే ఒక ఫ్యూచర్ ఫోన్, అది కూడా 4G ఫోన్ అయితే లాంచ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలోకి తీసుకొని రావాల్సినటువంటి ఏ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్యూచర్ ఫోన్స్ అయితే కావు, జస్ట్ స్మార్ట్ ఫోన్స్ అంతే. అంటే 2G ఇంటర్నెట్ సర్వీసెస్ని అయితే మీరు వాడుకోవచ్చు. సో బేసికల్లీ దీంట్లో మీకు వచ్చేటప్పటికే A10, A50 2 మోడల్స్ ఉంటాయి. మరొకటి వచ్చేటప్పటికే A70. సో A10, A50, A70కి ఏంటంటే జస్ట్ స్క్రీన్ సైజ్ మాత్రమే తేరా. వేరే A10, A50లో వచ్చేటప్పటికి 1.8 inches స్క్రీన్ వస్తే, వేరే A70 మీరు చూసారు అన్నట్లయితే కనుక 2.8 inchesకి సంబంధించినటువంటి స్క్రీన్ మనకు రావడం జరుగుతుంది. రేర్ సింగిల్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా VGA కెమెరా తోటి, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అండ్ విచ్ కమ్స్ విత్ మనకి రెగ్యులర్ ట్రెడిషనల్ ఫీచర్స్ లైక్ కీప్యాడ్ అండ్ టార్చ్ లైట్, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో A10 అండ్ A50 వచ్చేటప్పటికి వీళ్ళు సుమారుగా 1600 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో, అలాగే A70 వచ్చేటప్పటికి సుమారుగా 2500 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో మళ్ళీ అక్కడ 2500 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ అంటే మనకి జియో ఫోన్ ఏదైతే ఉందో బెటర్ అవుతుంది. ఎందుకంటే 2000 రూపాయల్లో మనకి ఇన్కమింగ్ కాల్స్ ఫ్రీ కూడా రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ అది కూడా మనకు ఒక ఫీచర్ ఫోన్ కాబట్టి. సో ఎనీవే మోటరోలా అయితే వీటిని అతి త్వరలో మన ముందుకు తీసుకురానుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఐకు దగ్గర నుంచి ఐకు 8 సిరీస్లో కూడా లెజెండ్ మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి గూగుల్ ప్లే సర్టిఫికేషన్స్ అండ్ గూగుల్ మొబైల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి లిస్టింగ్లో ఈ ఫోన్ అయితే మనకు కనపడటం జరిగింది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి చైనాలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్తో లాంచ్ చేస్తే, వేరు మన ఇండియాలో వచ్చేటప్పటికే వీళ్ళు 888 ప్లస్ కాని లేదన్నట్లయితే కనుక 888 ప్రాసెసర్తోనే మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్, అలాగే 8GB ఆఫ్ ర్యామ్తో ఇది రావటం మరొక విశేషం. సో సూన్ ఇది వచ్చేటప్పటికి మనకి ఇదే నెల చివరికల్లా మన ఇండియాలో అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మోటరోలా దగ్గర నుంచి, మోటరోలా ఈరోజు చైనాలో ఒక సరికొత్త స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. మోటరోలా G50 5G అనేటువంటి పేరుతో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 480+ SoC చిప్సెట్ తోటి, అలాగే 6.8 inchesకి సంబంధించినటువంటి ఫుల్ HD+ డిస్ప్లే, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్, అండ్ అలాంగ్ విత్ Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్, అలాగే 8GB ఆఫ్ ర్యామ్, అలాగే 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు రేర్ వచ్చేటప్పటికే 50 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP ప్లస్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 13 MP కెమెరాతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 15 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయనుంది. సో ఎనీవే ఈ డివైస్ ఏదైతే ఉందో చైనాలో తర్వాత మన ఇండియాలో కూడా అతి త్వరలోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మిడ్ రేంజ్ 5G ఫోన్ కింద దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మీకు 15-16 వేల రూపాయల సెగ్మెంట్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేపు మనకి పోకో దగ్గర నుంచి పోకో M4 Pro 5G మొబైల్ ఫోన్ అయితే అతి త్వరలో లాంచ్ కాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇది సరికొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు, రీసెంట్గా చైనాలో లాంచ్ అయినటువంటి రెడ్మీ 11 సిరీస్ మొబైల్లో రెడ్మీ 11 బేస్ వేరియంట్
వేరియంట్ ఉంది చూసారా, దాన్నే పోకో M4 Pro అనేటువంటి పేరుతో ఈ మంత్ చివరికల్లా గ్లోబలీ లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. అండ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అఫీషియల్గా మన ఇండియాలో వీటిని చూసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఎనీవే పోకో సిరీస్ నుంచి మరొక 5G ఫోన్ కావాలనుకుంటున్నారు కిల్లర్ ప్రైస్లో అంటే కనుక వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసే చెప్పండి మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ K50కి సంబంధించినటువంటి మరికొన్ని లీక్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. సో దీంట్లో ఈసారి ఫైనల్లీ మరొకసారి వీళ్ళు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే తీసుకొని రాబోతున్నారంట. రెడ్మీ K20 సిరీస్లో తీసుకొచ్చారు, మళ్ళీ K30 K40 సిరీస్లో అయితే తేలేదు. అండ్ K50లో మళ్ళీ రీఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నారంట. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మనకి లీక్ అవడం జరిగింది. మోస్ట్లీ ఇది కూడా మనకి నవంబర్ చివరికల్లా చైనాలో, ఫాలోడ్ బై డిసెంబర్ 1 లేదా 2 వీక్లో మన ఇండియాలో చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక నెక్స్ట్ చెప్పు మనకి ఫేస్బుక్ దగ్గర నుంచి ఫేస్బుక్ వచ్చేటప్పటికే ఆటోమేటిక్ ఇమేజ్ డిటెక్షన్ టెక్నాలజీని వాళ్ళకి సర్వర్స్లో నుంచి రిమూవ్ చేయడం అయితే జరుగుతుందంట. సో బేసికల్లీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫోటోని తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఈరోజు ఈ టైంలో మీరు ఏం చేశారనేది ఒక మెమరీ కింద మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంటుంది. ఈ ఫెసిలిటీని ఏదైతే ఉందో అఫీషియల్గా ఫేస్బుక్ అయితే షట్ డౌన్ చేయడం జరిగింది. అంటే ఇకపైన ఇలాంటి అలర్ట్స్ అయితే మనకు రావు. స్టిల్ ఒకవేళ మీకు అలాంటి మెమరీస్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అక్కడ ఫోటో పిక్ డే టు టైంతో పాటుగా వాటికి సంబంధించినటువంటి పేరుని ఐడెంటిఫై చేశారు అన్నట్లయితే కనుక వాళ్ళ బర్త్డే విషెస్ చేయడానికి, లేదన్నట్లయితే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒకేషన్ ఉంది అన్నట్లయితే కనుక ఈ విధమైనటువంటి టెక్నాలజీని బేస్ చేసుకొని ఇది రికగ్నైజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. రీసెంట్గా చాలా డేటా బ్రీచెస్కి అయితే గురవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇంతమంది డీటెయిల్స్ ఫేస్ వీటన్నిటిని క్యాప్చర్ చేసిన తర్వాత ఫేస్బుక్ దీన్ని డిస్కంటిన్యూ చేయడం అంటే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సో ఎనీవే దీని అయితే అతి త్వరలో ఫేస్బుక్ అయితే రిమూవ్ చేయనుంది. ఇక నెక్స్ట్ చెప్పు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ గెలాక్సీ S22 మొబైల్ ఫోన్ ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే ఫ్రంట్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈరోజు మనకు లీక్ అవ్వడం జరిగింది. సో నోట్ 20 అల్ట్రా సిరీస్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే విధమైనటువంటి డిజైన్ తోటి సెమీ కర్వ్డ్ డిస్ప్లే కింద దీని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే మరీ డీప్ కర్వ్స్ అయితే ఏముండవు, జస్ట్ కొంచెం కర్వ్గా మనకు రావటం జరుగుతుంది. సో ఈవెన్ పంచ్ హోల్ కట్అవుట్ కూడా చాలా స్లిమ్ అండ్ స్లీక్గా అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి మరికొన్ని రెండర్ ఇమేజెస్ అయితే మనకు బయటపడటం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసేపు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ నెక్స్ట్ ఇయర్లో మన ముందుకి 3 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద ఉన్నటువంటి చిప్సెట్స్ని తీసుకొస్తామని చెప్పి మనం అయితే అనుకున్నాం. అంటే iPhone 13 సిరీస్లో అలాగే iPhone 14 సిరీస్లో. సో ఈ చిప్సెట్స్ ఏవైతే అంటే iPhone 14లో వచ్చేటప్పటికి వీళ్ళు 3 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద ఉన్నటువంటి చిప్సెట్స్ని అయితే వాడరంట. సో 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద ఉన్నటువంటి చిప్స్ని వాడేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ దీనికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అండ్ ది సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా రెడీగా ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి చిప్ షార్టేజ్ వల్ల, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి రా మెటీరియల్ షార్టేజ్ వల్ల ఇది మరికొంత డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే iPhone 13 కూడా మనకి 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద ఉండేటువంటి చిప్సెట్తోనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో 3 నానోమీటర్ తయారు చేస్తాం ఖచ్చితంగా, TSMCA మొట్టమొదటిగా తీసుకొస్తా అన్నారు. కానీ సో ఇది ఎప్పుడు తెస్తాం ఏంటి అనేటువంటి క్లారిటీ మాత్రం వీళ్ళు ఎక్కడ మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి యాపిల్ దగ్గర నుంచే. సో యాపిల్ అతి త్వరలో మన ముందుకి, అంటే యాపిల్ కార్ప్లే ఉంటుంది చూసారా, సేమ్ అదే విధంగా కార్స్లో కార్ క్రాష్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా న్యూస్లో ఉంటూనే ఉంటాం. సో యాపిల్ వాచ్ పలానా వ్యక్తికి సంబంధించినటువంటి ప్రాణాన్ని కాపాడిందంటే అతను కింద పడిపోగానే, లేదంటే హార్ట్ అటాక్ ఇట్లాంటి స్ట్రోక్స్ అని రాగానే ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఎలా అయితే డీల్ చేస్తుంటుందో అట్లా ఆటోమేటిక్ క్రాష్ డిటెక్షన్ టెక్నాలజీని వీళ్ళు ఈ కార్స్లో ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారు, యాపిల్ కార్ప్లో అయితే ఇంటిగ్రేట్ చేస్తూ. సో బేసికల్లీ దీనివల్ల వచ్చినటువంటి లాభం ఏంటంటే, ఎక్కడన్నా క్రాష్ అయిందనుకోండి ఇమ్మీడియట్గా అక్కడ ఉండేటువంటి 911 కావచ్చు, లేదా ఎమర్జెన్సీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా అలర్ట్ వెళ్ళి ఇతని లొకేషన్ షేర్ అవటం వల్ల దానికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ త్వరగా ఈ ప్రదేశానికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. యాక్చువల్గా ఇది కొత్త టెక్నాలజీ ఏం కాదు, ఇది ఆల్రెడీ ఆండ్రాయిడ్లో ఉంది. సో ఆండ్రాయిడ్లో ఉన్నటువంటి టెక్నాలజీని యాపిల్ ఇప్పుడు కాపీ చేయడం అయితే స్టార్ట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి షామీ దగ్గర నుంచి. షామీకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ UI ఆపరేటింగ్ సిస్టమ్ MIUI 13కి సంబంధించినటువంటి రెండర్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ అయినటువంటి వర్షన్, అండ్ దీన్ని అతి త్వరలోనే రోల్అవుట్ చేస్తాం. మోస్ట్లీ వచ్చేటప్పటికి మనకి ఇదే మంత్ చివరికల్లా అఫీషియల్గా మార్కెట్లోకి లాంచ్ అయిన, ఫస్ట్ ఇనిషియల్గా చైనా ఫాలోడ్ బై
మన ఇండియా ఇట్లాంటి కంట్రీస్ అన్నిట్లో తర్వాత చూసేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఇమేజెస్ అలాగే సిస్టమ్ ఐకాన్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక iOS 14లో మీరు ఏ విధమైనటువంటి ఫీచర్స్ని చూసారో ఆల్మోస్ట్ ఆల్ అవే ఫీచర్స్ తోటి అదే విధమైనటువంటి ప్యాటర్న్తో మనకి ఇది రావటం మరొక విశేషం. సో ఎనీవే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ రోల్అవుట్ అంటే బీటా టెస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మంత్ చివరి నుంచి స్టార్ట్ అయిపోయి అఫీషియల్ రోల్అవుట్ ఏదైతే December 1st లేదా 2nd వీక్ రోల్అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఎనీవే ఇది ఒక గుడ్ న్యూస్. అండ్ అఫ్కోర్స్ దీనికి సంబంధించినటువంటి సపోర్టెడ్ డివైస్ లిస్ట్ను కూడా అఫీషియల్గా కంపెనీ మన ముందు తీసుకున్నాడు. అదే ఇక్కడ స్క్రీన్స్ పైన వేస్తాను, ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్నారు అన్నట్లయితే పాస్ చేసి స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోగలరని మనవి. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.